చూడండి ఇక్కడ ఇదేదో థియేటర్ లాగా ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో. చాలా పెద్ద థియేటర్ అన్నమాట, మామూలుగా లేదు. ఇది టోటానమ్ కోట్ రోడ్ అనమాట. సో వెల్కమ్ టు నందు తెలుగు వ్లాగ్స్. ఇవాళ ఈ వ్లాగ్లో మీకు నేను టోటానమ్ కోట్ రోడ్డు, ఈ ఏరియా, ఆక్స్ఫర్డ్ సర్కస్, తర్వాత ఏది మన బ్రిటిష్ మ్యూజియం, ఇవన్నీ చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి థియేటర్ అనమాట. చూడండి ఒకసారి మీరు పైన, ఇది మొత్తం ఇదంతా కూడా థియేటరే. అసలు ఒక రేంజ్లో ఉంటుంది, బిగ్ థియేటర్, మొత్తం హెచ్డి. వావ్, ఇంత పెద్ద థియేటర్ మనం ఎక్కడ చూడలేదు అనుకుంటా. దీంట్లో బాహుబలి సినిమా వేస్తే ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంత బిజీ ఏరియా, టోటానమ్ కోట్ రోడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి ఇదంతా చూసుకుంటూ వెళ్దాం మనము. యాక్చువల్గా ఇక్కడ కూడా ఉంది షాప్స్, గోల్డ్ కలర్ లో ఉంది, బిల్డింగ్ బాగుంది కదా. ఇంకా షాపింగ్ మాల్ అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము టోటానమ్ కోట్ రోడ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ యాక్చువల్గా చూడండి ఎంత బాగుంటుందో ఈ ఏరియా అంతా. ఆక్స్ఫర్డ్ సర్కస్, షాపింగ్ సెంటర్లు, ఈ దగ్గరలో బ్రిటిష్ మ్యూజియము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఇట్లా చూడండి ఎంత బాగుందో. ఏరియా చాలా బాగుంటుంది, ఫుల్ బిజీ ఏరియా అనమాట. మొత్తం సెంట్రల్ అండ్ ఆల్మోస్ట్ సిటీ అంటే అంత బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒక పెద్ద థియేటర్ చూపించా కదా మీకు, మళ్ళీ ఒకసారి ఇటువైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు మనము బ్రిటిష్ మ్యూజియంకి వెళ్దాం అనమాట నడుచుకుంటూ. సో ఇది వచ్చేసి స్టేషను. చూడండి ఎంత బాగుందో ఏరియా, స్ట్రీట్స్ అంతా. పాత, అది ఎప్పుడో 1800 కట్టిన బిల్డింగ్ లాగా ఉంటుంది. సో ఇది ఫుడ్ స్టాల్ అనమాట. మనం ఏం చేద్దాం అంటే వచ్చేటప్పుడు చూద్దాం దీన్ని. లోపటంతా మంచి మంచి కలర్ఫుల్ లైటింగ్ అవి అన్నీ ఉంటాయి. కాకపోతే చెప్పే కదా, ఒకటే దొంగల భయం, ఫోన్ ఎవరు లాగేసుకెళ్తారో అని భయం, అంతే. బాగుంటుంది ఏరియా కూడా. కాక్టైల్ బారు, ఫుడ్, ఎన్ని రకాల ఫుడ్లు అమ్ముతారు అనమాట ఇక్కడ. ఫిష్ కానీ అది కానీ, బార్స్, షాప్స్. ఇది చూడండి, బండి బాగుంది కదా. ఇదంతా ఇక నడుచుకుంటూ వెళ్తే చారింగ్ క్రాస్ రోడ్ అంటారు దీన్ని. యాక్చువల్గా మనం అటు వెళ్ళి అటు రైట్కి తిరగాలి. సో ఇటు వెళ్దాం. సిగ్నల్ పట్టాను బడి సావదు. రోడ్డు ఖాళీ ఉన్నా వెళ్ళకూడదు, చూద్దాం. ఏం పడేటట్టుగా అనిపించలేదు. ఓకే, ఇప్పుడు పడ్డది. రైట్, బాగున్నాయి కదా బిల్డింగ్లు కానీ. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, మంచిగా సూపర్గా. ఈ ఆల్కట, అదిగో మామూలు కార్లలో రేట్ వెళ్తున్నారు.
సైరన్ వేస్తే తప్ప వాళ్ళు కూడా రూల్స్ పాటిస్తారనమాట. ఇక్కడ సిగ్నల్తో పాటు వెళ్తూ ఉంటారు. మెక్డొనాల్డ్స్. ఇప్పుడు మనం బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా. సో బర్గర్ కింగ్ ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది. ఎక్కడ చూసినా జనాలు కుప్పలు కుప్పలు, మామూలుగా లేరు. డెలివరీ హాట్ ఫుడ్, క్యామ్డెన్ టౌన్, హ్యూస్టన్, హాల్బోర్న్. సో మనం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. రోడ్లు బాగుంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది ప్రెట్టే మేనేజర్ కాఫీ షాప్ అనమాట. జస్ట్ ఎంత 300-400 ఉంటుంది. ఏసీ సెంట్రల్ లండన్ కాబట్టి కనీసం 4 పౌండ్లు ఉంటుందేమో, 400 ఖచ్చితంగా. బ్లూమ్స్బరీ స్ట్రీట్. సిగ్నల్ లైట్లు చూడండి వెరైటీగా ఎలా ఉంటాయి. సైకిల్ వెళ్ళినప్పుడు సైకిల్ వెళ్ళాలి, నడిచి వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళాలి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. అది చూడండి ఒకసారి, స్మిత్ అండ్ సన్స్ అంట. లండన్ అందాన్ని ఆస్వాదిస్తున్నారా లేదా మీరైతే కామెంట్లలో చెప్పాలి నాకు. మీకోసం నేను చాలా కష్టపడుతున్నా మొత్తం చూపించడానికి, అన్ని ఏరియాలు తిరిగి చూపిద్దామనేసి. నాకు మంగళ షాప్ చూడండి ఎంత పాస్ట్ రిచ్గా ఉందో. మ్యాక్సిమం 50 మంది తీసుకుంటాడు అనుకుంటా కటింగ్కి. అవన్నీ షాప్స్. మనం ఎటు వెళ్ళాలంటే ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. వచ్చేసాం మనము బ్రిటిష్ మ్యూజియం దగ్గరకైతే. యాక్చువల్గా రైట్ కాప్టిక్ స్ట్రీట్లోంచి వచ్చామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ స్ట్రీట్ అంతా నడుచుకుంటా అంత హిస్టరీ చూద్దాం. వావ్, ఇది బ్రిటిష్ మ్యూజియమే. అది కొంచెం కనబడుతుంది కదా, అది బ్రిటిష్ మ్యూజియం. చాలా పెద్దగా బాగుంది కదా. చూద్దాం. మన టికెట్ అయితే యాక్చువల్గా 310కి ఉంది. సో ఏరియా కూడా చాలా బాగుంటుంది. రెడ్ డోర్లు బాగున్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే అమెరికా లాగా పెద్ద పెద్దగా ఉంది, అంతే ఇరికి ఏరియాలు ఇవన్నీ. సో మ్యూజియం స్ట్రీట్ ఇదంతా. మ్యూజియం స్ట్రీట్ అంటారు. చాలా బాగుంది కదా, షాప్స్ అవి, బార్, అది మ్యూజియం. ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్దాం. ఇదండి బ్రిటిష్ మ్యూజియము. చాలా బాగుంది కదా. ఇంత పెద్దగా చూడండి, అసలు మామూలుగా లేదు. To go inside is this way. Okay, thank you. చాలా బాగుంది కదా అసలు. వావ్. లోపలికి వెళ్దాం. టికెట్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ టికెట్ అయితే మంది 3కి. మరి ఇప్పుడు లోపలికి ఎలా చేస్తారో లేదో తెలియదు, ఒకసారి చూడాలి. చాలా బాగుంది చూడండి. ఎంజాయ్ చేస్తున్నారు కదా బ్రిటిష్ మ్యూజియం వెనకాల. సో దీంట్లో అన్నీ ఉంటాయి, చూద్దాం. మనం వచ్చేసాం మనమైతే లోపలికి. చూడండి, పెద్ద పెద్ద అంటే సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్ చెక్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఆపాల్సి వచ్చింది. స్కాన్ ఆడియో టూర్ ఉంది, మనకు ఆడియో టూర్ అవసరం లేదు కదా. ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు.
అది అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఇప్పుడు కట్టాలంటే అవుతుంది అసలు? ఇంపాసిబుల్. వావ్, సో బ్యూటిఫుల్. టూర్ తీసుకోవచ్చు కానీ ఆడియో టూర్ మనకు అవసరం లేదు కదా, మనం మామూలుగా వెళ్ళిపోదాం లోపలికి. చూడండి అసలు ఆర్కిటెక్చర్ అది ఎంత బాగుందో. వావ్, సూపర్. ఇటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. చాలా ఉన్నాయండి యాక్చువల్గా. ఏది ఎటు పోవాలో తెలియదు, చూద్దాం. వీలన్నీ కవర్ చేసుకుందాం. ఇది ఒక గ్యాలరీ. ఓ వావ్, ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ ఇది మన ఇండియన్ దేవుళ్ళ లాగా ఉన్నట్టున్నారు. ఓకే, యాన్సియంట్ స్కల్ప్చర్స్ అట, ఇండియాకి సంబంధించినవి పెట్టారు. విష్ణు, ఇదేమో డియోనసిస్ ఆర్ బచ్చుస్, గాడ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. ముంబై, లండన్, రోమ్ 3. మన దేవుడి బొమ్మలు కూడా పెట్టారు, చాలా గ్రేట్ మొత్తానికి. సో దీంట్లోకి కూడా వెళ్దాం మనం. వావ్, చూడండి ఎంత మంచి హిస్టరీ పెట్టారో ఇక్కడ వీళ్ళంతా. కొన్ని ఇందులో అమ్మేవి కూడా ఉంటాయి. బాగుంది కదా, గుర్రం తలకాయ. యాంటిక్ పీసులు ఇవన్నీ. చూడండి హిస్టరీ కలెక్షన్ అన్నమాట, ఎంత బాగుందో. గొలుసులు, కడియాలు అమ్ముతారేమో ఇవి నాకు తెలిసి. ఏదో నేపాల్ డ్రెస్ లాగా ఉంది ఇది. అన్ని కంట్రీలకు సంబంధించిన బట్టలు ఉన్నాయి చూడండి చాలా. ఏంటిది? స్విమ్మింగ్ డియో. ఓ, బాక్స్ భలే ఉంది. ఫ్రాంక్స్ క్యాస్కెట్ బై ఆండ్రూ లిల్లీ, 800 పౌండ్లు అట్ట. అది వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. ఓపిక్గా అన్ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వే. ఎందుకంటే ఇట్లాంటివి చూడాలంటే చాలా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం రాకుండా నేను మీకోసం అన్నీ చూపిస్తున్నా, మంచి మంచివి. సో చూడండి, ఇవన్నీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట. కాయిన్స్ అప్పట్లో రాజులు కాలం క్రితం ఎప్పుడో జమానాలో వాడినటువంటి కాయిన్స్ ఇవన్నీ, బంగారపు బిళ్ళలు అవి. ఇది కుండ, పరసేలట, అమ్ముతారట, ఎంతో తెలియదు. రేట్ ఎంత చూద్దామా? ఏంటిది దీని స్పెషాలిటీ? ఏదో కుండ. ద రొసెట్టా వేస్, ఇంగ్లాండ్, 2011లో వచ్చినట్టు. ఫౌండెడ్ ఇన్ 1753, 1753.
అటు పోయేసి అటు పోయి లెఫ్ట్ పోదాం. చాలా పెద్దగా ఉంది ఇది. ప్లేట్లు చూడండి అసలు వెరైటీగా. నాకు తెలిసి ఇవన్నీ ఈ ప్లేట్ చూడండి 1550 అట. 1550 సంవత్సరంలో వాడిన ప్లేట్ అట. అప్పుడు వాడినవి ఇవన్నీ మెడల్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. పుస్తకం అబ్బో అసలు చూడండి, ఎడ్వర్డ్ హాకిన్స్ 1780 to 1867, 1780 అట అప్పుడు రాసినటువంటి పుస్తకం ఇది. అప్పుడు ప్రింట్ చేసినది. ఎంత బాగా చేశారా 1700 సంవత్సరంలో. అప్పట్లో వాడినవి ఇవన్నీ 1834లో వాడిన యాంటిక్ పీసులు. అంటే ఇక ఫేమస్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వాడినవి అన్నమాట ఇవన్నీ ఐటమ్స్. ఇది ఎప్పుడుది 1500 సంవత్సరం దాకా స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చారు. కప్ ఏమో జర్మనీది 1597. 1150 బీసీ అట ఇది. అబ్బో ఈ లాంగ్వేజ్ చూడండి ఏదో ఇంతగా ఉంది. బీసీలో 4th century ఇది. 1836లో రాసిన పుస్తకం ఇది. ఈ బొమ్మలు ఈ నాణ్యాలేమో ఇప్పుడు 1806లో తయారు చేసిన నాణ్యాలు. అంటే లోపలికి వెళ్ళి టేపు వద్దాం మనం. ఎంత తిరిగినా చాలా ఉంది. వావ్, ఇవన్నీ క్లాక్స్ అన్నమాట. అబ్బా ఎంత బాగున్నాయి చూడండి క్లాక్స్. నెంబర్ కనపడుతుందా? 8. 1888లో తయారు చేసినటువంటి క్లాక్ అది. ఓకే, అట్నే ఎడ్రియన్ 1888లో తయారు చేసిన క్లాక్ ఇది. అలా అప్పుడు రాసిన హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ వాచ్ చూడండి ఎంత భలే ఉందో. 1888. ఇవన్నీ 1880లో తయారు చేసినవి. కప్పులు అప్పట్లో గేమ్స్ ఆడితే ఇచ్చిన కప్పులు 1907. ఇంత హిస్టరీ కలెక్ట్ చేసి పెట్టడం కూడా చాలా గ్రేట్. ఈ క్లాక్ చూడండి ఎంత బాగుందో. ఓహో, ఎప్పుడుది ఇది? 1888. 1880. నా షాడో పడుతున్నట్టుంది మీకు. చూడండి బుక్ చూడండి అసలు ప్రింటింగ్, ఆ రోజుల్లో ఆ ఫాంట్లు అసలు ఎలా తయారు చేశారో. ఇప్పుడు మనకంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి సప్ప చేస్తున్నాం కానీ, ఓ వావ్ ఇది ఇంకా బాగుంది. ఇవన్నీ ఎక్కడ కలెక్షన్లో చూడండి. అన్ని 1830, 1575 అంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాశారు ఇక్కడ క్లియర్గా. ఇవన్నీ 1500, 1400, 1300 సంవత్సరాల క్రితం ఇవన్నీ. సో ఇది బాగుంది. ఇప్పుడు ఇది 1170 క్రీస్తు పూర్వమానాల్లో మరేమంటారు తెలియదు కానీ ఇవన్నీ అప్పుడు తెలిసి ఎన్ని బంగారు నాణ్యాలు ఏమన్నట్టున్నాయి. ఓపికతో చూడండి, ఎందుకంటే ఇలాంటివి ఈ అద్భుతాలు అంత ఈజీగా దొరకవు ఎక్కడ పడితే అక్కడ. ఎన్ని పాతవే పెట్టే చూసారు ఎలా ఉందో. పెద్ద పెద్ద అరవట్లేదు. వాటి యాంటిక్ పీసులు 1500, 1400. బాబా ఇట్లాంటి కలెక్షన్ చేసి దాచిపెట్టడం కూడా గ్రేట్. వావ్, గాజు. దీన్ని 1600 సంవత్సరంలో తయారు చేసినటువంటి 6 రోజుల్లో ఇంత బాగా తయారు చేశారంటే మిషనరీ లేకుండా ఏం లేకుండా అసలు బాబా చాలా గ్రేట్. ఇవన్నీ ఒక షీల్డ్ లాగా ఉంది.
చూడండి అప్పట్లో ఇచ్చిన మెడల్స్